హాయ్ హలో ఐఎమ్ యువర్ జయంత్ వెల్కమ్ టు కెమిస్ట్రీ వైబ్స్. ముందుగా అందరికీ హ్యాపీ దసరా. సో వైల్ కమింగ్ టు దిస్ సెషన్, ఈ సెషన్లో మనం ఆల్కైన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఆల్కైన్స్ గురించి లాస్ట్ 2 వీడియోస్లో ఆల్కీన్స్ యొక్క ప్రిపరేషన్స్ గురించి తెలుసుకున్నాము. ఒక్కో దానికి 4 ప్రిపరేషన్స్ ఇచ్చాను, ఈజీగా గుర్తుంచుకునేట్టుగా ఉండే విధంగా ఇచ్చాను. సో ఇక్కడ దీంట్లో కూడా ఈ కాన్సెప్ట్లో కూడా సేమ్ 4 మెథడ్స్ ఇస్తానండి. ఈ 4 మెథడ్స్ అనేవి చాలా ఈజీగా గుర్తుండేట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను చెప్పే అంతా కూడా. సో వైల్ కమింగ్ టు ది సెషన్, నౌ అవర్ టాపిక్ ఈజ్ ఆల్కైన్స్. ద జనరల్ ఫార్ములా ఫర్ ఆల్కైన్స్ ఈజ్ CnH2n-2 అండి. సో చిన్న మిస్టేక్ అయింది లాస్ట్ వీడియోలో. ఆల్కీన్స్ దగ్గర నేను ఈ ఫార్ములా చెప్పాను, CnH2n-2ని బై మిస్టేక్గా. సో ఆల్కీన్స్ యొక్క ఫార్ములా CnH2n, ఆల్కైన్స్కి CnH2n-2. సో అది గమనించండి. సో వైల్ కమింగ్ టు సెషన్, ద ఫస్ట్ ప్రిపరేషన్ ఈస్ బై డీహైడ్రోహాలోజినేషన్ ఆఫ్ డైహాలైడ్స్. బై డీహైడ్రోహాలోజినేషన్ ఆఫ్ డైహాలైడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను 1,2-డైబ్రోమోఈథేన్ తీసుకుంటానండి. 1,2-డైబ్రోమోఈథేన్. నౌ ద స్ట్రక్చర్ ఈజ్ లైక్ దిస్: హైడ్రోజన్, కార్బన్, కార్బన్ అండ్ బ్రాంచెడ్ చైన్స్లో మనకి ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ బ్రోమిన్, ఇక్కడ బ్రోమిన్, ఇక్కడ హైడ్రోజన్. దీన్నే 1,2-డైబ్రోమో ఇథిలీన్ అంట, బ్రోమో ఈథేన్, డైబ్రోమో ఈథేన్. దీన్నే ఇథిలీన్ బ్రోమైడ్ అని అంటారండి. దీన్ని ఏమంటారంటే ఇథిలీన్ బ్రోమైడ్ అని కూడా అంటారు. ఈ ఇథిలీన్ బ్రోమైడ్ని ఆల్కహాలిక్ KOH ప్రదేశాలంతా హీట్ చేస్తే నాకు వచ్చేదే ఆల్కైన్స్. ఇథిలీన్ బ్రోమైడ్ని ఆల్కహాలిక్ KOH ప్రదేశాలు కనుక హీట్ చేస్తే, ఆల్కహాలిక్ KOH ప్రదేశాలంతా నేను హీట్ చేస్తే నాకు ఫామ్ అయ్యేది ఆల్కైన్. ఆ ఆల్కైన్ని ఇక్కడ ఎసిటలీన్ అంటాం. ఈ రియాక్షన్లో ఎసిటలీన్ అంటాం. సో జాగ్రత్త చూడండి. అయితే డైరెక్ట్గా వస్తుందా అంటే ఇక్కడ డైరెక్ట్గా మనకి ఆల్కైన్ రాదండి. సో అది వినైల్ క్లోరైడ్గా వచ్చి ఆ వినైల్ క్లోరైడ్ని మనం రియేజెంట్స్ NaNH2 రియేజెంట్తో మనం రియాక్ట్ చేస్తే నాకు ఈ ఆల్కైన్ వస్తుంది. ఈ రియాక్షన్లో నాకు ఆల్కైన్ డైరెక్ట్ కాదండి, వినైల్ క్లోరైడ్ కన్వర్ట్ అయ్యి వినైల్ క్లోరైడ్ నుంచి అప్పుడు ఆల్కైన్ కన్వర్ట్ అవుతుంది రియేజెంట్స్ వాడడం వల్ల. సో ఇప్పుడు చూసుకుంటే ఎప్పుడైతే ఈ 1,2-డైబ్రోమోయిథేన్ అనేది ఈ ఆల్కహాలిక్ KOH ప్రెజెన్స్లో నాకు హీట్ చేయడం జరిగిందో అప్పుడు నాకు వినైల్ క్లోరైడ్ ఫామ్ అయింది. వినైల్ క్లోరైడ్ స్ట్రక్చర్ వచ్చేసరికి హైడ్రోజన్, కార్బన్, హైడ్రోజన్, డబల్ బాండ్ కార్బన్, నెక్స్ట్ ఇక్కడ బ్రోమిన్ అందుకని ఇక్కడ పైన బ్రోమిన్, ఇక్కడ హైడ్రోజన్. దీన్నే వినైల్ క్లోరైడ్ అన్నామండి. వినైల్ క్లోరైడ్. లిక్విడ్ NH3. నెక్స్ట్ ఈ వినైల్ క్లోరైడ్ని లిక్విడ్ NH3 ఆర్ NaNH2 ప్రజెన్స్లో కనుక నేను హీట్ చేస్తే, అది కూడా 196 కెల్విన్ దగ్గర కనుక హీట్ చేస్తే అప్పుడు నాకు ఫామ్ అయ్యేది ఆల్కైన్. గుర్తుంచుకోండి. సో ఇప్పుడు నేను చేస్తాను జాగ్రత్త చూడండి రియాక్షన్లో. ఇక్కడ లిక్విడ్ NH3 ఆర్ NaNH2 దీన్ని 196 కెల్విన్ దగ్గర నేను హీట్ చేస్తున్నాను దీని ప్రజెన్స్లో ఈ వినైల్ క్లోరైడ్. అప్పుడు నాకు మనకు కావాల్సిన ఆల్కైన్ ఫామ్ అవుతుంది. ఆల్కైన్ ఫామ్ అవుతుంది. మనం దీన్నే ఎసిటలీన్ అన్నామండి. అన్నాం. సో 1,2-డైబ్రోమోయిథేన్ని ఆల్కహాలిక్ KOH హీట్ చేస్తే నాకు వినైల్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఈ వినైల్ క్లోరైడ్ని నేను లిక్విడ్ NH3 ఆర్ NaNH2 ప్రజెన్స్లో కనుక హీట్ చేసి, అది కూడా 196 కెల్విన్ దగ్గర పర్టికులర్ టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తే నాకు ఆల్కైన్ ఫామ్ అవుతుంది. ఆల్కైన్ ట్రిపుల్ బాండ్ అండి, ఆల్కేన్ సింగిల్ బాండ్, ఆల్కీన్ డబల్ బాండ్. ఇది అనుకుంటున్నాను ఈ ఫస్ట్ ప్రిపరేషను. వైల్ కమింగ్ టు సెకండ్ ప్రిపరేషన్, బై హీటింగ్ హాలోఫామ్ విత్ సిల్వర్ పౌడర్. హాలోఫామ్ ఫామ్ CHX3 అండి. దాని ప్రజెన్స్లో సిల్వర్ పౌడర్ అనేది హీట్ చేస్తాం మనం. జాగ్రత్త చూసుకుంటే ఇక్కడ నేను CH3I3 తీసుకుంటున్నాను అండి. అయోడో ఫామ్ అంటుంది దీన్ని, అయోడో ఫామ్. ఈ అయోడో ఫామ్ నేను 6 moles ఆఫ్ సిల్వర్ పౌడర్తో ఒక రియాక్ట్ చేస్తున్నాను. ప్లస్ ఇక్కడ మళ్ళీ సేమ్ I3CH3. ఇప్పుడు ఈ పర్టికులర్ పార్ట్ అంతా ఈ పర్టికులర్ పార్ట్ అంతా కూడా మనకి
పక్కకి వెళ్తుంది. వుడ్స్ రియాక్షన్ మనం చేసాం ఆల్రెడీ, అప్పుడు జరిగినట్టే ఇక్కడ కూడా సైడ్ జరుగుతుంది. ఈ CH3 దీన్ని హీట్ చేసినప్పుడు, ఈ మిక్సర్ని హీట్ చేసినప్పుడు ఈ I3, ఈ 6 moles ఆఫ్ Ag ఈక్వల్ I3 నాకు 6Ag(I3)గా పక్కకు వచ్చేస్తుంది. 6Ag(I3). అప్పుడు నాకు ఫామ్ అయ్యేదాన్ని నేను ఈథైన్ అనుకున్నాను. దీన్ని ఏమనుకున్నాను అండి? ఈథైన్. ఐడో ఫామ్ని 6 moles ఆఫ్ సిల్వర్తో కనుక యాడ్ చేస్తే దాన్ని హీట్ చేసినప్పుడు నాకు ఫామ్ అయ్యేదాన్ని ఈథైన్, అంటే ఆల్కైన్ ఫామ్ అయింది ఇక్కడ. ఈ సెకండ్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్. నెక్స్ట్ థర్డ్ మెథడ్ని ల్యాబొరేటరీ మెథడ్ అంటే ల్యాబ్స్లో మనం ఎలా రాసో ఆ మెథడ్ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను CaC2 తీసుకున్నానండి, కాల్షియం కార్బైడ్. దీన్ని ఏమంటాం మనం? కాల్షియం కార్బైడ్ అంటాం దీన్ని. ఈ కాల్షియం కార్బైడ్ని నేను వాటర్ మాలిక్యూల్తో రియాక్ట్ చేస్తున్నాను. ఎన్ని మోల్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అంటే బాబు 2 moles ఆఫ్ వాటర్ మాలిక్యూల్. 2 moles ఆఫ్ వాటర్ మాలిక్యూల్ రియాక్ట్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఎసిటలీన్ ఫామ్ అయింది. గుర్తుంచుకోండి, ఎప్పుడైతే ఈ కాల్షియం కార్బైడ్ని 2 moles ఆఫ్ వాటర్తో రియాక్ట్ చేస్తున్నానో అప్పుడు నాకు ఎసిటలీన్ ఫామ్ అవుతుంది. జాగ్రత్త చూసుకోవాలి. CH ట్రిపుల్ బాండ్ CH, దీన్నే ఎసిటలీన్ అనుకున్నాం మనం. మరి ఎక్సెస్గా నాకు ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ? మరి CaOH ట్వైస్. ఇది థర్డ్ ఫామ్. మళ్ళీ చెప్తున్నానండి, కాల్షియం కార్బైడ్ని 2 moles ఆఫ్ వాటర్ మాలిక్యూల్తో కనుక యాడ్ చేస్తే నాకు ఎస్టరీన్ ఫామ్ అవుతుంది, ప్లస్ CaOH2 వస్తుంది. మనకు కావాల్సింది ఆల్కైన్, ఎస్టరీన్. గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ ఫోర్త్ వచ్చేసరికి, సో ఈ ఫోర్త్ ప్రిపరేషన్ మెథడ్ వచ్చేసరికి డీహాలోజినేషన్ ఆఫ్ టెట్రాహాలైడ్స్. ఇక్కడ నేను ఏం చేస్తాను రా బాబు అంటే 1122 టెట్రాహాలైడ్స్. 1122 టెట్రాహాలైడ్స్ స్ట్రక్చర్ ఎలా ఉండదు చూడండి. ఇప్పుడు దాన్ని RCCR X. This is called 1122 టెట్రాహాలైడ్స్. ఈ టెట్రాహాలైడ్స్ నేను 2 moles ఆఫ్ జింక్ డస్ట్ తీసుకుంటామండి. జింక్ డస్ట్తో హీట్ చేసినప్పుడు నాకు ఏమవుతుందా అంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆల్కహాల్ ప్రెసెన్స్లో జింక్ డస్ట్తో హీట్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఆల్కైన్ ఫామ్ అవుతుందని, అంటే ఇక్కడ ఈథైన్ ఫామ్ అవుతుంది. సో చూసుకోండి, ఇక్కడ మనకి ఇప్పుడు ఈ 1122 టెట్రాహాలైడ్ని 2 moles ఆఫ్ జింక్ ప్రెసెన్స్లో హీట్ చేస్తున్నాను అండి. 2 moles ఆఫ్ జింక్తో యాడ్ చేసి దాని ఆల్కహాల్ ప్రెసెన్స్లో హీట్ చేస్తున్నాను. అలా హీట్ చేసినప్పుడు నాకు ఏమైందిరా బాబు అంటే RC ట్రిపుల్ బాండ్ CR, నాకు ఆల్కైన్ ఫామ్ అయింది. ప్లస్ 2 moles ఆఫ్ ZnX2 వచ్చిందండి. గుర్తుంచుకోండి, ఈ ఎక్సెస్ అనేది కూడా జింక్తో కలిసి పక్కకి వెళ్ళిపోతాయి. 2 moles ఆఫ్ జింక్తో పాటుగా ఈ ఎక్స్ అంతా కూడా పక్కకి వెళ్ళిపోతుంది. నాకు మిగిలింది R. ఎప్పుడైతే ఈ ఎక్స్ ఈ హ్యాలైడ్ గ్రూప్స్ అని పక్కకి వెళ్ళిపోయినాయో దాంట్లో ట్రిపుల్ బాండ్ ఫామ్ అవుతుంది, ఆల్కైన్ ఫామ్ అయింది. ఇది జనరల్ రియాక్షన్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను చూడండి. ఎగ్జాంపుల్ కింద నేను 1122 టెట్రాక్లోరైడ్ తీసుకుంటున్నాను అండి. టెట్రాహాలైడ్స్ అంటే మనం క్లోరిన్ తీసుకోవచ్చు, బ్రోమిన్ తీసుకోవచ్చు, ఐడిన్ తీసుకోవచ్చు, ఫ్లోరిన్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను క్లోరైడ్ తీసుకుంటాను చూడండి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, టెట్రాక్లోరో ఈథేన్ తీసుకుంటున్నాను. ఇంకా సింపుల్ అవుతుంది నాకు. సో తీసుకుంటే నాకు CHCl2 బాండ్ CHCl2. గుర్తుంచుకోండి, కార్బన్కి బాండ్ ఉండాలి. అది ఏమాత్రం పక్కకెళ్ళిన రియాక్షన్ తప్పకొట్టేస్తారు ఎగ్జామ్లో. సో దీన్ని నేను 1122 టెట్రాక్లోరైడ్ అంటున్నాను అండి. టెట్రాక్లోరో ఈథేన్ అంటున్నాను. దీన్ని సేమ్ యాజ్ యూజువల్ ఈ రియాక్షన్ లాగా 2 moles ఆఫ్ జింక్తో రియాక్ట్ చేస్తున్నానండి. దేని ప్రెసెన్స్లో బాబు అంటే ఆల్కహాల్ ప్రెసెన్స్లో. అలాగే దాన్ని హీట్ చేసుకుంటున్నాను ఆల్కహాల్ ప్రెసెన్స్లో. అప్పుడు నాకు ఇది ఫామ్ అవుతుంది. సో ఇదేంటో మనందరికీ తెలుసు, ఈథైన్. దీన్ని ఏమంటాం మనం? CH ట్రిపుల్ బాండ్ CH అంటే ఈథైన్. సో ఎక్సెస్గా నాకు ఏం ఫామ్ అవుతుందండి? 2ZnCl2 జింక్ క్లోరైడ్ అండి. ఓకే, సో ఇది ఓవరాల్గా 4th ప్రిపరేషన్. టోటల్ మీకు 4 questions చెప్పానండి. ఇవి చాలా ఈజీగా ఉంటాయి ఉన్నట్లోనే.
సో అందరికి ఉపయోగపడుతుంది ఉద్దేశంతో ఈజీగా చెప్పాను. మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.